ఆ తరువాత ఆయన రాసిన విశ్వభారతం కావ్యం చూస్తే వాల్మీకి రచనలో ఉన్నటువంటి పోకడలు ఛందస్సులో, ముఖ్యంగా సుందరకాండలో పరమాద్భుతమైనటువంటి పోకడలు పోయాడు ఆయన. అటువంటి పోకడలతో శ్లోకం చెప్పిన వాళ్ళని నేను చూడలా. అది శ్రద్ధరాయిన, వసంత తిలకమైన, పంచచామరమైన, శార్దూలమైన ఏ వృత్తమైనా సరే ఆ సంస్కృతంలో అలా వచ్చిందేనంటే అది అంత పరమ మధురంగా ఉంటుంది. అంతే పరమ మధురంగా అదే ఓజో గుణంతో తెలుగులో పద్యం ఉంటుంది. ఇటువంటి స్థితి నేను ఎవరిలోనూ చూడలేదు. నేను అందరి పళ్ళకి మోసా. ఎందుకంటే నేను పెద్ద పోయింది. నేను మీ అందరికీ తెలుసు, ఏ కవికి ఏ పండితుడికి ఎక్కడ సన్మానం జరిగినా నన్ను పిలుస్తారు. దర్శన శర్మ గారు మీకు తెలుసు, నేను వచ్చి అందరికీ కూడా మొట్టమొదట నాదే. అవునా? అవును. ఎందుకనంటే వాళ్ళల్లో వాళ్ళని చూడటంలో నేను వాళ్ళని ఆవహించిన సరస్వతిని చూస్తున్నా. ఆ రోజున నేను 30 ఏళ్ల కిందట ఆయన మీద చెప్పిన పద్యం చెప్పి నేను సెలవు తీసుకుని, ఎందుకంటే ఆయన గురించి ఎంతన్నా చెప్పచ్చు. చాలా జగన్మోహనాకారిణైన ప్రేయసిని చూస్తూ అలా ఉండిపోయినట్టుగా ఆయన చూస్తూ ఎంతసేపు అన్నా చూడొచ్చు. అంత మధురమైనటువంటి వ్యక్తిత్వం అయింది. చాలా గొప్ప విశేషమైనటువంటి వ్యక్తిత్వం అండి. అటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని ఇంకొకరిని చూడం. ఎవరితోన్నా సరే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా, క్లిష్టమైన పరిస్థితులు కూడా మేము చాలా వాటిని ఎదుర్కొన్నాం. మేము ఆయన అధికార భాషా సంఘ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు, నేను అధికార భాషా సంఘ సభ్యుడిని. ఢిల్లీలో మేము అనేక, హైదరాబాదులో 18 నగరాల్లో సభలు చేసాం. ఆ సభల్లో ఎదురైనటువంటి, అంటే మాకు అది కొత్త, మాకు దాని ఏంటంటే రాజకీయ అంశాలతో ముడిపడి ఉంటుందన్నమాట. అక్కడ సభ చేయాలంటే అందరినీ పిలవాలండి. జడ్పీ చైర్మన్ వాళ్ళని పిలవాలి, వీళ్ళని పిలవాలి, వీళ్ళని మీకు తెలియదు కాదు కదా. ఎవరిని పిలవకపోయినా మమ్మల్ని పిలవలేదు అంటారు, పిలిస్తే రారు. పిలవకపోతే కార్డులో పేరగిపోతే మాత్రం వాళ్ళకి బాధ కలుగుతుందండి. వాళ్ళు మేము అని గుర్తొస్తుంది వాళ్ళకి, మనం పిలిస్తే రారు. ఇటువంటివన్నీ చూసి ఈ క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను ఆందోళన చెందేవాడిని, నేను ఆవేశపడేవాడిని. ఆయన ఏమండి జొన్నవిత్తుల వారు, ఎందుకండి, ఏం కాదండి, అమ్మవారు ఉంది, ఏం వారే వస్తారు, ఏం అనుకున్నారా, అనుకోనండి, ఏం పోయింది, మనం చేసేది చేద్దాం అనేవాడు. నవ్వుతూ ప్రసన్నంగానే ఉండేవాడండి. అది ఆయనలో గొప్పతనం. Please subscribe to our YouTube channel. Like and share this video.